హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో డే ఇన్ మై లైఫ్, లైక్ నేను ఎలా రెడీ అవుతాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అండ్ ఏదైనా కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఎలా రెడీ అవుతానని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ ఫన్ కోసం కొన్ని బ్లూ పోస్ని యాడ్ చేశాను చూడండి. మై గాడ్, యువర్ డెడికేషన్ ఈజ్ ఆసమ్. యా, ఐ యామ్ వండరింగ్ హౌ కమ్ షీ కేమ్ డిసైడ్ విచ్ what color footwear are you wearing? మధ్యలో కొలిక్కి టీ సప్లై చేస్తున్నాను, మర్చిపోవద్దు. సో హెయిర్ సెట్టింగ్ అయిపోయింది ఆల్రెడీ. మేకప్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సో నేను ఇక్కడ పాండ్స్ సూపర్ లైట్ జెల్ అప్లై చేస్తున్నాను. స్కిన్ ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి, మంచి ఫేషియల్ అయినా మంచిగా హైడ్రేట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ప్లమ్ గ్రీన్ టీ సన్ స్క్రీన్ లోషన్, డే లైట్ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ యూ నీడ్ టు ట్యాప్. సూపర్ లైట్ క్రీమ్, చాలా లైట్ గా ఉంది. మీరు చూడండి, నాన్ గ్రీజీ అనమాట. నాన్ స్టిక్కీ కైండ్ ఆఫ్ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయండి. యాక్చువల్లీ నేను ఇండోర్కి వెళ్తున్నాను, సో అందుకని 35+ యూజ్ చేశాను అనమాట. ఐ జస్ట్ అప్లై ప్రైమర్. లాక్మీ ప్రైమర్ యూజ్ చేస్తున్నారు, బ్లర్ ఎఫెక్ట్, ఓపెన్ పోర్స్ అవి కవర్ అయ్యేలా చేస్తుంది అనమాట. మేబెలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ షేడ్ నెంబర్ 115 ఐవరీ తీసుకున్నాను. జస్ట్ 2 drops తీసుకున్నాను అంతే. మార్నింగ్ మేకప్ కాబట్టి నేను కొంచెం లైట్ గానే అప్లై చేసుకుంటున్నాను. న్యాచురల్ గా ఉంటుంది నా మేకప్ లుక్ అనమాట. ఇక్కడ లాస్ట్ టైం నేను బ్లెండర్తో బ్లెండ్ చేశాను, సో ఈసారి హ్యాండ్తో బ్లెండ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫేస్ ఎంత ఈవెన్ గా అయిపోయిందో, బట్ స్టిల్ ఫేస్ మీద కొన్ని మార్క్స్ ఉంటాయి కదా. మేబెలిన్ ఫిట్ మీ కన్సీలర్ షేడ్ నంబర్ 15. మీరు ఎంత బాగా బ్లెండ్ చేస్తే మేకప్ అంత మంచిగా ఫిట్ అవుతుంది అనమాట ఫేస్కి, అంత ఎక్కువసేపు ఉంటుంది అనమాట. సో బాగా బ్లెండ్ చేసుకోండి. నెక్ కూడా అప్లై చేసుకోండి. వెట్ అండ్ వైల్డ్. ఇప్పుడు ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేశాను. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రాగా ఐబ్రోస్ వచ్చేసింది, సో అందుకని చెప్పి బ్లెండర్ తో క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడే సేమ్ నాకు ఐబ్రో ప్యాలెట్ లోనే నాకు కొంచెం బ్రౌన్ షేడ్ లో ఉందన్నమాట, దాంతోనే కాంటోర్ చేసుకుంటున్నాను నోస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత డిఫరెన్స్ వచ్చిందో, చూస్తున్నారు కదా. సో కొంచెం కాంటోర్ నోస్ని చేసుకోవడం వల్ల నోస్ ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం మేబెలిన్ కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఆయిల్ ఫామ్ అవుతుందో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఐస్ చుట్టూ, నోస్ ఏరియాలో, టీ జోన్ అంటారు కదా, అప్లై చేసుకుంటున్నాను. బ్లష్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ లైట్ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, డే మేకప్ కాబట్టి. వన్స్ మీరు బ్లష్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే వదలరు అనమాట. మస్కారా యూజ్ చేశాను, చిన్న వింగ్స్ మాత్రమే పెట్టుకున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దెన్ నేను నివియా లిప్ బామ్ అప్లై చేశాను. సో ఇప్పుడు లిప్స్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో లాక్మీ నేను 925 లిప్స్టిక్ వేసుకున్నాను అనమాట, మ్యాట్ లిప్స్టిక్. అండ్ లిప్ లైనర్తో ఇప్పుడు నేను డ్రా చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనం ఏ లిప్స్టిక్ వేసుకున్నా డైరెక్ట్గా అలా వేసుకుంటే చాలా హైలైటెడ్ లాగా కనిపిస్తుంది, బట్ దానికన్నా కొంచెం డార్కర్ షేడ్లో ఉన్న దాంతో మన ఎడ్జెస్ కానీ బార్డర్ కానీ డ్రా చేయడం వల్ల చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఐలాష్ కలర్తో కర్ల్ చేసుకున్నాను, మస్కారా అప్లై చేసుకున్నాను మేబెలిన్ది. ఇదంటే వాల్యూమ్ ఇస్తుంది అనమాట నాకు. అప్పర్ సైడ్ కూడా, లోవర్ ల్యాషెస్ కూడా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు నేను హైలైటర్ తీసుకున్నాను వెట్ అండ్ వైల్డ్ది. బేసిక్గా నేను ఏంటంటే ఎక్కువగా బ్రషెస్ యూస్ చేయను, సేమ్ బ్రష్తోనే మీరు చూస్తున్నట్లయితే నేను బ్లష్ అప్లై చేశాను. అండ్ హైలైటర్ అప్లై చేసుకునేటప్పుడు టిప్స్తో అప్లై చేసుకోవాలి. కాంపాక్ట్ పౌడర్ కూడా మనం దీంతోనే అప్లై చేసుకోవచ్చు, బట్ నేను కాంపాక్ట్ పౌడర్లో మనకి ఇచ్చే పఫ్ ఉంటుంది కదా, ఆ పఫ్ని యూస్ చేశాను. హైలైటర్ని హైలైటెడ్ ప్లేసెస్లో అప్లై చేసుకోవాలి, లైక్ ఫోర్ హెడ్, నోస్ ఏరియాకి అప్లై చేశాను, లిప్ టిప్కి అప్లై చేశాను, ఐబ్రో దగ్గర అప్లై చేశాను అనమాట. ఇంకొంచెం సేపు అయిన తర్వాత మేకప్ బాగా సెట్ అయ్యి మంచి న్యాచురల్ ఫినిష్ వస్తుందన్నమాట. ఐ ఇన్నర్ కార్నర్లో కూడా కొంచెం అప్లై చేసుకున్నాను, సో దట్ పఫీ లుక్ అవి లేకుండా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఓవరాల్ మేకప్ లుక్ రెడీ అయిపోయింది. సో కొంచెం బింది, కొంచెం కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నాను, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే. సో ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఒక్కటి మిస్ అయింది ఏంటంటే ఐ షాడో. సో
సో బేసిక్ ఏంటంటే లిప్స్ డార్క్గా చేసినప్పుడు ఐస్కి లైట్ మేకప్ వేసుకోవాలి. ఐస్ మేకప్ హెవీగా డార్క్ కలర్స్ అలా వేసినప్పుడు ఏంటంటే న్యూడ్ లిప్స్టిక్స్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ లిప్స్ హైలైటెడ్ కలర్ వేసుకున్నాను కాబట్టి ఐ మేకప్ చాలా సింపుల్గా పెట్టుకున్నాను. ఈ ఫుట్వేర్తో పేరప్ చేసుకున్నాను. ఈ ఫుట్వేర్ నేను అజియో నుంచి ఈ బ్లేజర్ H&M నుంచి తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మేకప్ ఎంత న్యాచురల్గా ఉందో చూడండి. ఇండోర్లో ఎంత బాగుందో అసలు లుక్. చాలా ఫార్మల్ లుక్, చాలా క్లాసిక్ లుక్ కూడా. సో మీరు కూడా ఆఫీస్కి కానీ అఫీషియల్ మీటింగ్స్కి కానీ చేసుకోవచ్చు అనమాట. అవుట్డోర్లో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.